ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎంకి ఆరోగ్య పరిస్థితి విషయమో ఆసుపత్రికి తరలింపు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపైన సీఎంఓ స్పందించి సీఎం ఎలాంటి అనారోగ్య బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర గొంతు నొప్పి బాధపడుతున్నారని, అస్వస్థ కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారని ప్రచారం జరిగింది. అంతేకాదు మరికొందరు రేవంత్ జ్వరం వచ్చిందని కరోనా టెస్ట్ చేస్తారంటూ న్యూస్ క్రియేట్ చేశారు. అయితే దీనిపైన తాజాగా స్పందించిన సీఎంఓ ఈ ప్రచారాన్ని ఖండించింది. సీఎం ఎలాంటి అనారోగ్య బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. అలాగే ఇవాళ మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి రేవంత్ని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ప్రభుత్వమే రాష్ట్రాలకు కరోనా వ్యాప్తి కట్టడి సూచనలు అయితే చేస్తుంది. మొత్తానికి రేవంత్ సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు, ఇక అలాంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని సీఎం ఆఫీస్ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే